ఇంకో రిపోర్ట్ ప్రకారం ఇస్లాంలో ఉన్న చాలామంది ఇమామ్స్ ఆ మతంలోని చిన్న కులాలకు చెందిన వారే ఉంటారు. అలా ఎందుకో తెలుసా? ఎందుకంటే ముస్లింలో ఉన్న అప్పర్ కాస్ట్ వాళ్ళు తమ పిల్లలకు మోడర్న్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తారు. అంటే ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న ఎడ్యుకేషన్లోకి చేరుస్తారు. అదే ఇస్లాంలోని చిన్న కులాల వారు తమ పిల్లల్ని మద్రాసాలో చేరుస్తారు. అక్కడ వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అది బయట సమాజంలో ఉద్యోగానికి ఏమాత్రం పనికిరాదు. అందుకే వాళ్ళు మెల్లగా ఇమామ్స్గా మారుతారు. ఇక నేను మీ అందరికీ ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ఏ మతంలో కూడా, అది ఇస్లాంలో కావచ్చు, హిందూ ధర్మంలో కావచ్చు, ప్రజల మధ్య కులాలు ఉండాలి, ప్రజల్ని కులాలుగా డివైడ్ చేసి ఒకరినొకరు కొట్టుకు చావాలి అని ఉండదు. అలా ఏ దేవుడు చెప్పడు. ఏ మతంలో కూడా ఒకరిని ఎక్కువ చేసి చూడాలి, ఇంకొకరిని తక్కువ చేసి చూడాలి అని ఉండదు. ప్రజల్ని కులాల వారీగా డివైడ్ చేసి వాళ్ళ మధ్య వ్యత్యాసం చూపించేది మనుషులు మాత్రమే.